హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము టాక్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నాక కింద కామెంట్ సెషన్లో మీ నేమ్ని కామెంట్ చేయండి. మీరు కనుక ఇలా కామెంట్ చేస్తే నేను ఫ్యూచర్లో ఒక బింగో గేమ్ అనేది ప్లాన్ చేస్తున్నాను విత్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. సో మీ నేమ్ని నా బింగో లిస్ట్కి యాడ్ చేస్తాను. సో ఫ్యూచర్లో నేను కండక్ట్ చేసే గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేసి మంచి మంచి గిఫ్ట్స్ విన్ అయ్యే ఛాన్స్ మీరు తీసుకోవచ్చు. సో ఈ ఛాన్స్ మిస్ అవ్వకుండా మీరు దీనిలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెషన్. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియోలో నేను ఇది ఒక వీడియో కాదు, ఇప్పటి నుంచి నేను ఒక వీడియో సిరీస్ అనేది చేస్తాను. అది దేని రిలేటెడ్ అంటే రీసెంట్గా యూఎస్లో చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. అసలు యూఎస్ రావడం కరెక్టా కాదా, ఈ పొజిషన్ ఎలా రావాలి, ఏమేమి సినారియోస్ ఉండొచ్చు అనే దాని గురించి. సో ఈ వీడియో సిరీస్లో నేను ఎప్పుడు యూఎస్ వచ్చాను, నేను యూఎస్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దాని రిలేటెడ్ ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ ఆ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో నేను అసలు ఎప్పుడు యూఎస్కి వచ్చాను అండ్ నేను ఎలా మా మాస్టర్స్ ప్లాన్ చేసుకున్నాను అండ్ నా మాస్టర్స్ ప్లాన్ చేసేటప్పుడు నేను తీసుకున్న కరెక్ట్ వే ఏంటి అండ్ అందులో నేను చేసిన కొన్ని పొరపాట్లు ఏంటి, సో దట్ మీరు ఆ పొరపాట్లు మళ్ళీ మీ సైడ్ నుంచి రిపీట్ చేయకుండా ఉంటారు అని చెప్పి నేను అవన్నీ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కమింగ్ టు ద వీడియో, అసలు ఫస్ట్ నేను ఎలా యూఎస్కి వచ్చాను అనే దాని గురించి చెప్తా. సో బ్యాక్ ఇన్ 2011 ఆర్ 12 నేను నా బ్యాచిలర్స్ కంప్లీట్ చేస్తున్నాను. అరౌండ్ థర్డ్ ఇయర్లో ఉన్నాను. సో మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే ఆర్ రైటింగ్ జిఆర్ఈ మాస్టర్స్ చేయడానికి యూఎస్ వెళ్దాము అని చెప్పి. అండ్ ఎట్ ద టైం నాకు అసలు ఆ జిఆర్ఈ అంటే దేనికి రాస్తారు, ఎందుకు రాస్తారు అండ్ యూఎస్లో మాస్టర్స్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ నాకు దాని గురించి ఏ మాత్రం తెలియదు. బట్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. ఎట్లన్నా జిఆర్ఈ రాయాలి, ఏదైనా చేయాలి అని చెప్పి. సో ఫోర్త్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మా కాలేజ్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉండదు. సో నేను ఇంటర్న్షిప్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఇంటర్న్షిప్ చేసేటప్పుడు నాకు అక్కడే కోచింగ్ సెంటర్స్ చాలా ఉంటాయి కాబట్టి సో ఒక కోచింగ్ సెంటర్, సో నేను జాయిన్ అయింది విసు ఇంటర్నేషనల్ కోచింగ్ సెంటర్. సో అందులో జిఆర్ఈ అండ్ డిఫరెంట్ వేరే రిలేటెడ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. దానిలో నేను జిఆర్ఈ ట్రైనింగ్ అనేది తీసుకున్నా. సో ఆ ట్రైనింగ్ మనకి జనరలీ ఆ టైంలో అయితే ఒక 4 months to 5 months టైం పట్టేది. బికాస్ దే విల్ సే 3 monthsలోనే ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది అంటారు, కానీ విత్ హాలిడేస్ వస్తూ ఉంటాయి, మధ్యలో లెక్చరర్స్ మానేస్తూ ఉంటారు. సో అవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఒక 4 to 5 months టైం పడుతుంది. అండ్ ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ జిఆర్ఈ ఉన్నా కానీ టోఫెల్ కూడా ఉండాలి. సో 2 ఎగ్జామ్స్ కన్సిడర్ చేసేవాళ్ళు. సో నేను జిఆర్ఈ టోఫెల్ రెండింటికి ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ తీసుకోవడానికి ఒక 6 months టైం పట్టింది. బట్ దాని తర్వాత నేను మళ్ళీ బ్యాక్ టు కాలేజ్ వెళ్ళిపోయాను. కాలేజ్కి బికాస్ ఆ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో ఆ ఇంటర్న్షిప్ అయిపోయింది. సో నేను బ్యాక్ టు కాలేజ్ వెళ్ళాను అండ్ నా ఫైనల్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇయర్ 2013లో నా బ్యాచిలర్స్ అయిపోయింది. అయిపోయాక నేను అరౌండ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ టైంలో జిఆర్ఈ రాసాక మళ్ళీ అగైన్ టోఫెల్కి నేను కొంత టైం తీసుకుని ప్రాక్టీస్ చేసుకుని అరౌండ్ నవంబర్ డిసెంబర్ టైంలో టోఫెల్ రాసా. అంటే 2 రిజల్ట్స్ వచ్చాయి, 2 క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయ్యాక నెక్స్ట్ నా వచ్చిన రిజల్ట్స్ బట్టి నేను ఇప్పుడు మాస్టర్స్ ఏ కాలేజెస్ అప్లై చేయాలి అనుకునేదానికి ప్లాన్ చేసుకోవాలి. బట్ మనకి ఏ కాలేజెస్కి అప్లై చేయాలి, దేనికి అప్లై చేయడం కరెక్ట్ అనే దాని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అండ్ ఆ ప్రాసెస్ కూడా సరిగ్గా తెలియదు. అందుకనే నేను ఇంకొక కన్సల్టెన్సీ, ఇట్ నేమ్డ్ యాజ్ I20 Fever. సో ఆ కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యాను. సో దట్ దే కెన్ గైడ్ మీ, నేను అసలు ఏ యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ జాయిన్ అయ్యాక ఇనీషియల్లీ దే సెడ్ ఫ్యూ యూనివర్సిటీస్, బట్ మీరు కన్సల్టెన్సీతో వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి కొంత రికమెండెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని రికమెండ్ చేస్తారు. అగైన్ నేను ఆ లిస్ట్ అంతా తీసుకుని వచ్చి నా ఫ్రెండ్స్తో అందరితో డిస్కస్ చేసి ఏవి బెటర్ యూనివర్సిటీస్, దేనికి అప్లై చేయడం బెటర్ అని చెప్పి ఆ డిస్కషన్ అంతా అయ్యి మేము అప్లై చేసేసరికి ఇట్ కేమ్ అరౌండ్ లైక్ ఫెబ్ ఎండ్ ఆ టైం అయిపోయింది. 2014 ఫెబ్ ఎండ్ ఆ టైంకి నేను యూనివర్సిటీస్కి అప్లై చేశాను. దెన్ యూనివర్సిటీస్ టుక్ సమ్ టైం. వాళ్ళు డెసిషన్ చెప్పలేదు. కొన్ని యూనివర్సిటీస్ అండ్ మనం ఎప్పుడు ఒకటే యూనివర్సిటీ అప్లై చేయం, అరౌండ్ లైక్ 4 to 5 యూనివర్సిటీస్ మనం అప్లై చేస్తాము. సో దట్ కొన్నిట్లో రిజెక్ట్ అయినా కొన్నిట్లో మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మనకి అప్రూవల్ వస్తుంది అని చెప్పి. సో నాకు ఇనీషియలీ ఒక 1 monthలోనే 2 యూనివర్సిటీస్కి అప్రూవల్ వచ్చింది. బట్ మిగతా 2 యూనివర్సిటీస్కి రావడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ నా I20
అనేవి నా వీసాకి వెళ్ళే టైంకి అన్ని కాలేజెస్ నుంచి I-20s రాలేదు. ఓన్లీ అరౌండ్ 3 కాలేజెస్కి మాత్రమే నా I-20s వచ్చాయి. సో నేను ఓన్లీ ఆ 3 కాలేజెస్లోనే ఒక కాలేజ్ని పిక్ చేసుకుని నా వీసాకి వెళ్ళా అరౌండ్ జూన్ టైంలో. బికాస్ మన కాలేజెస్ అనేవి ఆగస్ట్లో స్టార్ట్ అవుతాయి కాబట్టి జూన్ కల్లా మనం వీసా అనేది అప్రూవ్ అయిపోతే మనకి ఎనఫ్ టైం ఉంటుంది టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ ఫర్ USA. సో నేను జూలైలో వీసా స్లాట్ పెట్టుకున్నాను అండ్ వచ్చిన 3 కాలేజెస్లో ఏదైతే బెటర్ కాలేజ్ ఉందో ఆ కాలేజ్ I-20తో వీసా స్లాట్ బుక్ చేశాను. వీసాకి వెళ్ళాక వీసా అప్రూవ్ అయింది. దెన్ దాని తర్వాత ప్రాసెస్ నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని యూఎస్కి వెళ్ళడం, ఇది నా ప్రాసెస్. బట్ ఇందులో ఈ టోటల్ ప్రాసెస్లో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ మీతో చెప్పాలి అనుకుంటున్నా సో దట్ మీరు మీ లైఫ్ని సెట్ చేసుకునేటప్పుడు మాస్టర్స్ చేయడానికి ఆ మిస్టేక్స్ ఏవి మీరు రిపీట్ చేయకుండా ఉంటారు అని చెప్పి. లెట్స్ గెట్ ఇన్ టు దట్. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, యాక్చువల్గా మీరు బీటెక్ చేస్తున్నప్పుడు మీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే మీరు ఈ GRE, ఆ TOEFL, IELTS ఏదైతే ట్రైనింగ్ ఉందో ఆ ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. నేను 2012 ఆ టైంలో చేశాను కాబట్టి GRE అండ్ TOEFL 2 రాసా. బట్ ఇప్పుడు నేను విన్నది అమెరికాలో ఉన్న మ్యాక్సిమం కాలేజెస్ IELTS కోర్స్తోనే మీకు సీట్ అనేది అప్రూవ్ చేస్తున్నారు. సో డిపెండింగ్ అపాన్ ద కాలేజ్ యూ వాంట్ టు గో, మీరు కావాల్సిన ట్రైనింగ్ అయితే తీసుకోండి ఆ కోర్సెస్లో. మీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే తీసుకోండి సో దట్ మీరు థర్డ్ ఇయర్లోకి వచ్చినప్పుడు ఎగ్జామ్ రాయొచ్చు. ఏ రిలేటెడ్ ఎగ్జామ్ అయితే మీరు రాయాలి అనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ మీరు రాసి మీ స్కోర్ కార్డ్ అనేది ఒక 2 to 3 years వ్యాలిడిటీ ఉంటుంది. దెన్ థర్డ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి మీరు ఎగ్జామ్ రాసుకుంటే ఫోర్త్ ఇయర్ అరౌండ్ మీరు వీసా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇమ్మీడియట్లీ మీ ఫోర్త్ ఇయర్ అయిపోయే ఎండ్కి మీరు వీసా అనేది అప్లై చేసేసుకోవచ్చు. మీకు ఎక్కువ టైం ఉంటుంది ఇవన్నీ చేసుకోవడానికి. నేను 2013లో కోర్స్ తీసుకుని 1 year వేస్ట్ చేసి 2014లో వీసాకి వెళ్ళాను. సో దట్ నా 2013లో బీటెక్ అయిపోయినా 1 year ఖాళీగా కూర్చున్నా ఏమి చేయకుండా. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం అట్లా ఖాళీగా ఉన్న వీసా ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఈ 1 year నువ్వేం చేసావు, ఎందుకు ఖాళీగా ఉన్నావు, ఆర్ ఏదో క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఫేస్ చేయడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఇయర్ ఇట్ విల్ బీ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. సో మీ ఇయర్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు. వేస్ట్ చేసుకోకుండా మీరు బీటెక్లో ఉన్నప్పటి నుంచే మీరు ట్రైనింగ్ తీసుకోండి. సో ఇట్ విల్ బీ లైక్ ఏ స్మూత్ ప్రాసెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చి, మీరు ఏదైతే యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో బీ ప్రిపేర్డ్. ఏ యూనివర్సిటీస్కి ముందే అప్లై చేయాలనుకున్నామో ఫస్ట్ నుంచే లిస్ట్ తీసుకోండి. మీరు అరౌండ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే మీ సీనియర్స్తో మాట్లాడండి, మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడండి, ఏ యూనివర్సిటీస్ బెటర్గా ఉంటాయి అనేది మీరు అప్పుడే కనుక్కున్నాక దెన్ మీ వీసా టైం కల్లా అన్ని I-20s వచ్చేటట్టు చూసుకోండి. బికాస్ ఎందుకు అంటే నేను అప్లై చేసిన యూనివర్సిటీస్లో నాకు ఏదైతే I-20 రాలేదో నేను అసలు ఆ యూనివర్సిటీస్కే వెళ్ళాలి అనుకున్నా. బికాస్ ఆ యూనివర్సిటీ ఫండింగ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది, మనకి 50% ఫండింగ్ ఇస్తుంది. బట్ నా వీసా టైంకి ఆ I-20 రాలేదు కాబట్టి నేను ఆ యూనివర్సిటీస్కి వెళ్ళలేకపోయా. చాలామంది ఫ్రెండ్స్ అన్నారు తర్వాత మీరు యూనివర్సిటీ మారచ్చు, ఈ యూనివర్సిటీకి వచ్చినా ఆ వేరే యూనివర్సిటీకి మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అని. బట్ అగైన్ అదంతా చాలా పెద్ద ప్రాసెస్, ఇక్కడికి వచ్చి మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టాలి. సో అదంతా జరగని పని. అందుకనే బెటర్ మీరు ఫస్టే మీకు ఏమేమి యూనివర్సిటీస్ కావాలో అవన్నీ ముందే అప్లై చేసుకోండి. ఎనఫ్ టైం మీ I-20s అన్నీ రిసీవ్ అవ్వాలి మీ F1 వీసా స్టాంపింగ్కి వెళ్ళే ముందే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ మిస్టేక్ నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే, కరెక్ట్ కన్సల్టెన్సీ చూస్ చేసుకోండి. బికాస్ మీరు వెళ్ళే కన్సల్టెన్సీ వాళ్ళకి కొన్ని యూనివర్సిటీస్లో టైఅప్ ఉంటుంది. ఆ యూనివర్సిటీ బాగున్నా బాగోపోయినా వాళ్ళు దానిలోకే వెళ్ళమని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. సో అందుకనే ముందే మీరు కరెక్ట్ కన్సల్టెన్సీని సెట్ చేసుకోండి. ఇట్స్ బెటర్ మీ సీనియర్స్ కొంతమంది దగ్గర సజెషన్స్ తీసుకోండి. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు కాబట్టి ఏది కరెక్ట్ కన్సల్టెన్సీ అనేది వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు లోన్ ప్రాసెస్కి వెళ్ళేటట్టయితే మీ లోన్ ప్రాసెస్ అంతా చాలా ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. ఎందుకు అంటే మీరు వీసా స్టాంపింగ్కి వెళ్ళేటప్పుడు మీరు మీ ప్రొఫైల్లో నాకు సఫిషియంట్ ఫండ్స్ ఉన్నాయి, సో నేను ఈ మాస్టర్స్ అనేది బేర్ చేయగలను అనేది వీసా ఇంటర్వ్యూయర్కి ప్రూవ్ చేయగలగాలి. ఒక్కొక్కసారి మన దగ్గరికి లోన్ అప్రూవల్ లెటర్స్ లేట్గా వస్తాయి. సో మీరు మళ్ళీ మీ అకౌంట్లో మీ స్వతహాగా మనీ ఉన్నట్టు చూపించాల్సి వస్తుంది. అదంతా చూపించడం కష్టమైన ప్రాసెస్. అందుకనే ఇట్స్ బెటర్ లోన్ ప్రాసెస్ అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. సో దట్ మీ ఇంటర్వ్యూ టైంకి మీకు
మీ అకౌంట్లో లోన్ అప్రూవల్ అయిపోతే మీకు వీసా ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. సో ఇవి కొన్ని మిస్టేక్స్ నేను మీతో డిస్కస్ చేయాలి అనుకున్నాను. అండ్ అలానే ప్రజెంట్ యూఎస్ఏలో ఉన్న సిచ్యువేషన్ గురించి చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీరు దాన్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ నౌ. బాయ్.